హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. ఈ రోజు మ్యాచ్ లో ఎంఎస్డి అలాగే డెవాల్ బ్రేవిస్ లేకుండా సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను డిఫీట్ చేయగలదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే ధోని లేకుండా సిఎస్కే చాలా అరుదుగా మ్యాచెస్ ఆడింది. అందుకే ఈ మ్యాచ్ సైకలాజికల్ గా కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ధోని చెన్నైలోనే ఉన్నాడు. ఈ రోజు మ్యాచ్ కి టీమ్ తో కలిసి గౌహటికి రాలేదు. దీంతో ఫస్ట్ టైం సిఎస్కే జడేజాను అపోనెంట్ లా అండ్ ధోని మరియు రైనా లాంటి లెజెండ్స్ లేకుండా టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో అన్నది చూడాలి. సో అస్సాంలోని గౌహటిలో ఈ థర్డ్ ఐపీఎల్ మ్యాచ్ ని మనం ఈ రోజు చూడబోతున్నాం. అండ్ ఈ రెండు టీమ్స్ లాస్ట్ ఇయర్ 9th and 10th ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు రెండు టీంల పరిస్థితి చూసుకుంటే పవర్ ప్లే లో సిఎస్కే టీం కొంచెం బెటర్ గా అనిపించినా ప్రాక్టికల్ గా చూస్తే ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ టీం ఫేవరెట్ గా కనిపిస్తుంది. ఇటీవల హెడ్ టు హెడ్ స్టాట్ చూస్తే కూడా ఆర్ఆర్ డామినేట్ చేసింది. 2022 లోంచి లాస్ట్ 10 మ్యాచెస్ లో ఆర్ఆర్ 8 మ్యాచెస్ లో గెలవగా సిఎస్కే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అంతేకాదు మొత్తంగా 31 మ్యాచెస్ ఆడిన ఈ రెండు టీమ్స్ ఆర్ఆర్ 16 గెలవగా సిఎస్కే 15 గెలిచింది. అయితే సిఎస్కే టీం ని తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు 5 టైమ్స్ ఛాంపియన్స్. యంగ్ ప్లేయర్స్ తో కూడా గట్టి ఫైట్ ఇవ్వగలరు. అలా అని ఆర్ఆర్ ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మెయిన్ గా వాళ్ళ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ లాస్ట్ సీజన్ లో మనకి ఆల్రెడీ ఒక చిన్న ట్రైలర్ చూపించాడు. అలానే రీసెంట్ గా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో కూడా వైభవ్ హైయెస్ట్ రన్ స్కోరర్. ఈ మ్యాచ్ జరుగుతున్న బార్సాపరా క్రికెట్ స్టేడియం గ్రౌండ్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అండ్ బౌలింగ్ కు ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇటీవల వర్షం కారణంగా పిచ్ లో మాయిశ్చర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్ అయితే ఆర్ఆర్ కి సెకండ్ హోమ్ గ్రౌండ్ లా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్త బంతితో ఫేసర్లకు సహాయం ఉంటుంది. స్కోరింగ్ మొదట్లో కాస్త కష్టంగా ఉండొచ్చు. టాస్ గెలిచిన టీం ఎక్కువగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కాగా ఆర్ఆర్ టీం యంగ్ బ్యాట్స్మెన్స్ చాలా బలంగా ఉన్నారు. టాప్ ఆర్డర్ చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, షమ్రాన్ హెడ్మయర్, ధ్రువ్ జురేల్ అందరూ 30 years లోపడే ఉన్నవాళ్ళు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే సందీప్ శర్మ, జాఫ్రా ఆర్చర్, రవీందర్ జడేజా ఉన్నారు. ఈ బౌలింగ్ యూనిట్ చాలా ఎక్స్పీరియన్స్ తో ఉంది. ముఖ్యంగా స్పిన్ అటాక్ చాలా బలంగా ఉంది. మెయిన్ గా లాస్ట్ ఇయర్ ఆర్ఆర్ కి స్పిన్ డిపార్ట్మెంట్ లో జడ్డు లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ లేడు. బోత్ హసరంగా అండ్ తీక్షణ లాస్ట్ ఇయర్ స్ట్రగుల్ అయ్యారు. కాగా ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. జైస్వాల్, సూర్యవంశీ, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెడ్మయర్, ధ్రువ్ జురేల్, డొనోవన్ పరేరా, రవీంద్ర జడేజా, జాఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ లేదా దర్శన్ షానకా, సందీప్ శర్మ, రవి బిష్నాయ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లా శుభం దుబే ఆర్ తుషారాని అని అనుకుంటున్నాను. ఇక సిఎస్కే టీం చూసుకుంటే వీళ్ళకి కూడా ఆర్ఆర్ టీం లాగే చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సిఎస్కే కి మిడిల్ ఆర్డర్స్ లో ఉన్న ఈ యంగ్స్టర్స్ లైక్ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీళ్ళని సిఎస్కే టీం చాలా హెవీ ప్రైస్ ట్యాగ్ తో కొన్నారు. ఇక సిఎస్కే టాప్ ఆర్డర్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివం దుబే వీళ్ళు రీసెంట్ గా సూపర్ ఫామ్ లో ఉన్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్టే సిఎస్కే కి పెద్ద మైనస్ ఏంటంటే బ్రెవిస్ లేకపోవడం, ఫినిషర్ లా ధోని లేకపోవడం అండ్ బౌలింగ్ లో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ అండ్ మ్యాట్ హెన్రీ ఉన్నారు. వీళ్ళు పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ లో మంచి బౌలర్స్. స్పిన్ డిపార్ట్మెంట్ లో నూర్ అహ్మద్ అండ్ అక్విల్ హుస్సేన్ ఉన్నారు. వీళ్ళు కూడా పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్ బౌలర్సే. నేథన్ ఎల్లిస్ కి రిప్లేస్మెంట్ గా వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా ఇంజురీలో ఉండటం ఒక రీజన్. దీంతో మ్యాట్ హెన్రీ ఫామ్ లో ఉండటం అండ్ ఇంజురీలకి గురి అవ్వకుండా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో సిఎస్కే ప్రాబబుల్ 11 ఇలా ఉండొచ్చు. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్ లేదా ఉర్విల్ పటేల్, శివం దుబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, అక్విల్ హుస్సేన్ లేదా ఓవర్టన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లా ఖలీద్ అహ్మద్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కీ బ్యాటిల్ చూసుకుంటే జైస్వాల్ వర్సెస్ కొత్త బంతితో అహ్మద్ చాలా ఎఫెక్టివ్ గా ఉండొచ్చు. జైస్వాల్ 5 innings లో 28 balls లోనే 207 స్ట్రైక్ రేట్ తో 58 runs కొట్టాడు అండ్ ఇందులో ఒకేసారి అవుట్ అయ్యాడు. కాగా నెక్స్ట్ బ్యాటిల్ సంజు శాంసన్ వర్సెస్ ఆర్చర్ చూసుకుంటే 6 innings లో 37 balls లోనే 170+ స్ట్రైక్ రేట్ తో 63 runs కొట్టాడు అండ్ అలానే 3 times అవుట్ అయ్యాడు. ఇక గైక్వాడ్ వర్సెస్ సందీప్ శర్మ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 7 innings లో
51 బంతుల్లో కేవలం 50 రన్లే కొట్టాడు అండ్ ఇందులో ఒకసారి కూడా అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్లీ బ్లాక్ బస్టర్ బ్యాటిల్ చూసుకుంటే శివం దుబే వర్సెస్ జడేజా. ఎందుకంటే రీసెంట్ గా దుబే ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ లో కేవలం ఒకేసారి అవుట్ అయినప్పటికీ ఈ బ్యాటిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ టీం బౌలింగ్ మరియు రీసెంట్ ఫామ్ అడ్వాంటేజ్ ఉంది. కాగా సిఎస్కే కి అనుభవం మరియు ఫైటింగ్ స్పిరిట్ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆర్ఆర్ టీం కాస్త ఫేవరెట్ గా కనిపిస్తుంది. బట్ సిఎస్కే టీం ని పూర్తిగా అవుట్ చేయడం పెద్ద తప్పు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నా ఈ అనాలిసిస్ మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. మరి బాయ్.